మనం ఒక అట్టపెట్టెను, ఖాళీ అట్టపెట్టెను తీసుకుందాం. తీసుకొని దీనికి ఈ రబ్బర్ను ఈ విధంగా తొడుగుదాం. ఇప్పుడు ఒక స్టిక్ను తీసుకొని దీంట్లో నుండి స్ట్రైట్గా కాకుండా స్ట్రైట్గా పెడితే లెంతులు సేమ్ ఉంటాయి, అలా కాకుండా కొంచెం క్రాస్గా తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు దీని గుండా వచ్చే సౌండ్స్ని మనం విందాం. ఇలా సౌండ్లో తేడా చూడండి. ఇది ఎక్కువ పొడవుగా ఉంది, దీని సౌండ్ ఈ విధంగా వస్తుంది. దీని లెంత్ కొంచెం చిన్నగా ఉంది, సౌండ్ చూడండి. దీని లెంత్ చూడండి తక్కువగా ఉంది కాబట్టి సౌండ్. అదేవిధంగా ఇటు సైడ్ చూద్దాం. డిఫరెంట్ సౌండ్స్ ఎలా వస్తున్నాయో చూడండి. రబ్బర్ల యొక్క లెంతులో తేడా వల్ల ఈ సౌండ్లో డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. లెంత్ తక్కువగా ఉన్న రబ్బర్కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అందువల్ల హై పిచ్లో సౌండ్ చేస్తుంది. ఇదే విధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో స్ట్రింగ్స్లో లెంత్లో తేడా వలన, అలాగే థిక్నెస్లో తేడా వలన వివిధ రకాల సంగీత ధ్వనులు ఉత్పత్తి అవుతాయి.